మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. ముఖ్యంగా పల్లెల్లో పట్టణాల్లో కూడా పంచాయతీ ఎన్నికలకు ఒక కోలాహలం మొదలైంది. ముఖ్యంగా అయితే మహబూబ్ జిల్లా కేసర మండలంలో ఉన్నటువంటి కాటంపల్లి సర్పంచ్ అర్పపల్లి గ్రామంలో ఒక అభ్యర్థి వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యంగా ఇంకో విషయం మీకు చెప్పదలుచుకుందా, ఈ అర్పపల్లి గ్రామం కూడా ముఖ్యమంత్రి సలహాదారు అయితే వేమనరేంద్ర రెడ్డి ఉన్నారు. ఆయన ముఖ్య సలహాదారు తన స్వగ్రామం ఇది. తను కూడా తన అభ్యర్థి కూడా అక్కడ పోటీలు ఉన్నా కూడా బడిలో అంటే ఒక యువత ఉండాలి అనే ఉద్దేశంతో తన ఒక వినూత్న ప్రచారం చేపట్టాడు. తను ఒక చదువుకున్న వ్యక్తి, యువకుడు కావడంతో తన గ్రామాన్ని ఎలాగైనా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న మేనిఫెస్టో తయారు చేసుకొని ఒక 50 రూపాయల బ్యాండ్ పేపర్తో పాటు ఇంటింటి తిరుగుతూ మాత్రం తనకు ఓటు వేయాలి, అతనికి మరి ఎందుకు ఓటు వేయాలి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీ ఇద్దరు కూడా మీ భార్యని పడుతుంది, మీ భార్యతో ప్రచారం చేస్తున్నారు, ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? గ్రామాన్ని అభివృద్ధి పరచాలని, గ్రామంలో యువతకు కూడా ఒకసారి అవకాశం కల్పించాలి, యువత ఎలా ఉంటుంది, యువత రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ముందుకు వచ్చాను. గ్రామాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. గ్రామంలో ఉన్న సమస్యలు వాటిపై అవగాహన ఉన్న వ్యక్తులకైతేనే, చదువుకున్న వ్యక్తులకైతేనే వాటి గురించి తెలుస్తుంది. అందుకని చదువుకున్న వ్యక్తులను, గ్రామ యువకులను గ్రామ ప్రజలు ఆదరిస్తారని ఆశతో నేను ముందుకు వచ్చాను. ఇతనికి ఒక టెంట్ హౌస్ కూడా ఉంది. టెంట్ హౌస్ తోనే మొత్తం జీవనం కొనసాగిస్తున్నాడు. తన టెంట్ హౌస్ కూడా ముఖ్యంగా తనను గెలిపిస్తే ఆ టెంట్ హౌస్ కూడా మంచి శుభకార్యాలు కానీ అశుభకార్యాలకి పెళ్లిళ్ళకి కానీ కూడా ఇస్తానని చెప్తున్నాడు. అది కూడా తెలుస్తుంది. టెంట్ హౌస్ నడిపిస్తున్నారు, దాంతో మీ జీవనం కదా. ఈ విధంగా అందరు ప్రజలకు అందిస్తున్నారు. ఇట్లా అనేది అదే ఇప్పుడు నాకున్న టెంట్ హౌస్ ఎలాగో నేను పని చేసుకుంటూ బ్రతికేవాడిని. సరే, దాంతోపాటు నా ఉపాధిని నేను కోల్పోకుండా సరే ప్రజలకు కూడా సేవ చేసేటట్టు ఉంటుందని చెప్పి ఆశతోని, సరే ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే వాళ్ళకు కూడా నేను ఎంతో కొంత సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను నా టెంట్ హౌస్ ఒప్పచెప్పాలని అనుకున్నాను. గ్రామ ప్రజలు మేనిఫెస్టోలో ముఖ్యంగా గ్రామ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతున్నావు? గ్రామ అభివృద్ధి కంటే నేను ప్రతి పేదింటి ఆడపిల్లకి పెళ్లికి కానుకగా 5,000 పదహారులు, ప్రతి పేదింట్లో ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబానికి సహకారంగా 5,000 పదహారులు లేదా 1 క్వింటా బియ్యం అందజేయాలనుకుంటున్నాను. అలాగే ఉచిత మినరల్ వాటర్ అందించాలి అనుకుంటున్నాను. ఈ మేనిఫెస్టో పట్టుకొని అంటే గ్రామాల్లో కానీ ఇంటింటి తిరుగుతుంటే ప్రజలు ఏ విధంగా స్పందన వస్తుంది? ప్రజలు చాలా చక్కగా స్పందిస్తున్నారు. వారు కూడా కోరుకుంటున్నారు యువత రాజకీయాల్లోకి రావాలి, మార్పు కావాలని ప్రజలు కూడా నమ్మకంగా భావిస్తున్నారు, నమ్మకంగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. నేను ఈ మిత్రులు ఏ విధంగా సహకరిస్తా మొత్తం? మా మిత్రులు అందరం అంటే చాలా మంది సర్కిల్ యువత అందరం కలిసి తయారు చేసుకున్న మేనిఫెస్టోనే. అందరం ఏంటంటే గ్రామంలో ఉన్న సమస్యలు వాటిపైన అవగాహన ప్రజలకు తెలవాలి అని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది. అందరం కలిసి తయారు చేసుకున్న మేనిఫెస్టోనే ఇది. ఓటుకి నోటు అనేది కూడా కొన్ని గ్రామాలు అంటే జరుగుతూ ఉంటది. అలాంటి ఉన్న కార్యక్రమాలు పెట్టుకుంటాం మీరేమన్నా? లేదండి, మేము ఓటుకు నోటు జీరో పాలిటిక్స్ చేస్తామని రాసిచ్చాము ఇందులో ముందే. అంటే డబ్బులు ఉంటేనే రాజకీయం కాదు, డబ్బులు లేకున్నా కానీ రాజకీయం చేయొచ్చు అన్న ఉద్దేశంతో వచ్చాము. ఖచ్చితంగా డబ్బులు పంచకుండానే రాజకీయాల్లో ఉంటాం. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం ఈసారి. మీరు చెప్పండి, మీ భర్త నీకోసం మీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వాడంతా కూడా జనాలంతా కూడా ముక్త కణంతో మిమ్మల్ని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తారు. ఎట్లా చేస్తాం, ఏం చేస్తావు అభివృద్ధి నువ్వు? మాకున్న టెంట్ హౌస్ గ్రామ పంచాయతీకి అప్పచెప్పుదామని అనుకుంటాను. ఇంటి ఆడపిల్ల 5,000 పదహారులో పెళ్లి కానుకగా ఇస్తాను. ఇంటికి ఎవరన్నా మరణించిన పేద కుటుంబం 5,000 పదహారులు ఇస్తామని అనుకుంటున్నాం. మినరల్ వాటర్ ఉచితంగా అందజేద్దామని అనుకుంటున్నాం. ఇంకా అభివృద్ధి ఏం చేస్తున్నావు ఊర్లో? రోడ్లు కానీ ఉంటాయి కదా సమస్య, గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే వీధి లైట్లు పెడతామని అనుకుంటున్నాం. ఉత్తర కదా చూశారు కదా, ఇక్కడ తన ఇంటి దగ్గర కూడా టెంట్ హౌస్ సామాన్లు మొత్తం పెట్టుకొని కూడా ఎవరికి కావాల్సిన సామాన్లు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ముందు నుంచి హుకుం జారీ చేశారు. వీళ్ళైతే మేనిఫెస్టో చూడొచ్చు పైనుంచి కూడా నా గ్రామ అభివృద్ధి నా లక్ష్యం, నా గ్రామ శ్రేయస్సే నా దేవ్ అంటూ కూడా ఒక భారీ కంట్రోల్ పత్రిక పెట్టుకొని వాళ్ళు అంటే వాళ్ళ మేనిఫెస్టో మొత్తం ఇదే మాకు మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం ఇస్తున్నారు. అంటే సర్పంచ్ ఎన్నికలు పోటీ చేయడానికి డబ్బులు కాదు, మనీ పవర్ లేకుండా కూడా గెలవచ్చు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం మమ్మల్ని గెలిపిస్తాయి. ఈసారి మమ్మల్ని సంబంధించిన అంటే అర్పపల్లి గ్రామ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ఎందుకంటే అభివృద్ధికి మీరు తోడ్పడతారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మా గెలిపే మాది ధ్యేయం అని చెప్పేసి ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు.